మలాకి 3వ అధ్యాయములో 10వ వచనం. మలాకి 3వ అధ్యాయంలో 10వ వాక్య భాగం. నా మందిరములో అంటుందా, ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా తీసుకొని రండి. శోధించిన ఎడల ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరిస్తాను. చాలు 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 చాలు. ఎవరు దీవించబడతారు? మనం దేవునికి ఇచ్చినప్పుడు ఆకాశపు వాక్యలను విప్పుతాడంట. ఏం విప్పుతాడు? కొంతమంది దశమ భాగాన్ని తీసి, దశమ భాగం తీయాలి. ఈ సెల్లుల్లో చూసి మోసపోకపోకండి. దశమ భాగం కాకపోతే మీరు అభివృద్ధి పొందిన కొలది తీయాలి. బైబిల్లో ఉంది కదా, అభివృద్ధి పొందిన కొలది. సేవకునికి మంచి పదార్థాలు అన్నిటిలో భాగం అంటే దశమ భాగానికన్నా 3 అంతలు పోయిద్ది లెక్కేసుకుంటే. ప్రేమతో మీకున్న స్తోమత స్థితిని బట్టి ఇవ్వాలి. ప్రేమతో మీకున్న స్థితి స్తోమతను బట్టే దేవునికి మనం ఇచ్చినప్పుడు అంటే దేవుడు ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత దీవెనను కుమ్మరిస్తాడంటండి. ఎంత గొప్ప సంగతి! చాలామంది దీవించబడలేకపోవటానికి, ఆశీర్వాదము నిలబడలేకపోవటానికి కారణం ఏంటంటే వారు దేవునికి 10వ భాగాన్ని ఇవ్వరు. కొంతమంది పగడబాల పలికేదే ఆ మాట అనేది, పగడబాలు పలుకుతారు. నాకు ఉంటేనే, అబ్బా నాకైతేనే, నీకైతేనే అని. మీరు నమ్మరు, కొన్ని మందిరాలు మన బ్రాంచి, మన సేవకులు మందిరాలు కట్టుకుంటుంటే నా దగ్గర డబ్బులు లేవు. కొన్ని వస్తువులు ఉంటే ఆ వస్తువులు అమ్మి వెళ్ళి ఆ వస్తువు అమ్మి తెచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఆ వస్తువు అమ్మి ఆ పనిని చేశా కాబట్టి ఈరోజు ఇన్ని మందిరాలు, ఇంత సేవ. ఏమండి, నేను పొట్ట చేతులు పట్టుకొని ఒక డ్రెస్ మీద ఒంగోలు వచ్చిన వాడిని, ఎవరూ లేకుండా. కారణం ఏందో తెలుసా? ఉన్నప్పుడు ఇయటం కాదు. చూడండి ఎవరిస్తారు. 2 కొరింథీ 8:2 చూడండి. ఏలయనగా వారు బహుశ్రమలలో ఉండి పరీక్షింపబడి అత్యధికముగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలై ఉండి వారి దాతృత్వము దేవుని సన్నిధిలో బహుగా విస్తరించారు. ఎవరు ఎక్కువగా ఇస్తున్నారంటే ఇక్కడ బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, 5 రొట్టెలు 2 చేపలు. ఏలియానా ఎలీషానా వెళ్ళేటప్పుడు ఆనందం ఎవరు అక్కడ? ఏమండి, ఏమిచ్చాడు? ఏమిటి? పిండి కొంచెము, నూనె కొంచెం ఉంది. దీవెన సమృద్ధిగా ఉన్న దగ్గర కలగల. మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు పెట్టడం వేయటం కాదు. వారు నిరుపేదలై ఉండి దేవునికి వారి దాతృత్వం ఏమైందంటే ప్రియులారా, వారికి విస్తరించబడింది. స్తోత్ర! ఎవరు దీవించబడతారు? ఎవరు శాపాన్ని తొలగించుకుంటారు? ఎవరికి విజయం కలుగుతుంది, అపజయం తొలుగుతుంది, ఎవరికి జీవం వస్తుంది, మరణం తొలుగుతుందంటే దేవునికి భాగాన్ని ఇచ్చేవారు. ఎంత దరిద్రత అయినా అనుభవిస్తాం కానీ, ఎంత ఆర్థిక పరిస్థితి అయినా అనుభవిస్తాం కానీ దేవునికి మాత్రం ఇవ్వటానికి ఏమొప్పదు? మనస్సు ఒప్పదు. మీకు తెలియదు, మీకు తెలియకుండానే దేవుడు ఏదో భాగంలో, ఏదో కోణంలో తీసేసుకుంటుంటాడు. కొంతమంది దశమ భాగాన్ని తీసిపెట్టి మందిరానికి పంపించకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా పంచుతారు. ఆ మందిరానికి కొంచెం, ఈ మందిరానికి కొంచెం, ఈ విధవరాళ్ళకు కొంచెం, వీళ్ళకు కొంచెం. నీ భాగము దేవుని మందిరానికి రావాలి. నీ కొరకు ప్రార్థించే సేవకుని దగ్గరికి రావాలి. ఈరోజు నువ్వు ఇంత అలజడి ఉండటానికి కారణం ఏంటంటే నీ భాగం దేవుని దగ్గర మొరపెడుతుంది, అటు ఇటు కాకుండా. చెప్పనా? మందిరంలోకి వస్తే చూడండి ఇంకొక రిఫరెన్స్, 2 దినవృత్తాంతాలు 31:10. దేవుని మందిరములో నుండి, దేవుడు మందిరములోనికి కానుకలు ఎక్కడికి? టీవీ పరిచర్యగా, డిజిటల్ మందిరానికా, ఎక్కడికోనా? అబద్ధం చెప్తున్నానా ఏమన్నా నేను?
ఏమ్మా, అబద్ధమా? జనులు దేవుని మందిరములోనికి, అర్థమవుతుందో లేదో? ప్రజలు దేవుని మందిరములోనికి కానుకలు తెచ్చటం వారు ప్రారంభించినప్పుడు, వారు ఖర్చు పెట్టినా, వారు తినినా ఇంకా ఏమవుతుందంట? గ్లోరీ అమ్మ, మిగిలిపోతుంది. దేవుడు మీకు మిగిలేటట్లుగా చేయబోతున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, మనకు మిగలబోతుందని చెప్పండి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం ప్రభువా, వాగ్దాన సందేశాన్ని ఆశీర్వాదకరంగా నీ ప్రజలతో మీరు పంచినందుకు స్తోత్రాలు. ఉదయకాలమున ఈ వర్తమానం దీవెనకరంగా, మేలుకరంగా నీ ప్రజలకు మార్చండి. లైవ్ ద్వారా, ఈ యొక్క నా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ఆశీర్వాదాలను నీ ప్రజలకు మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. కరుణాకాలని చుట్టి మీ కంచివై నీ కాపుదలతో నింపు. ఈరోజు ఆశీర్వాదాన్ని గూర్చి చక్కగా మాట్లాడారు. మీరిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో మేము గుప్పిలు విప్పినప్పుడు మీరు దీవిస్తానని మాట్లాడారు ప్రభువా. ఇదిగో వాగ్దానాన్ని ప్రియులకు స్థిరపరిచి మీరు దీవించి నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక.